పాకిస్తాన్లో ఒక అసంబద్ధ సర్కస్ ముగియగా మరో డ్రామాకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల కసరత్తు ప్రహాసనం మరింత ప్రహాసన దిశకు తీసుకువెళ్తోంది. పేరుకు మాత్రమే అది ఒక దేశం, కానీ అక్కడ ఇటీవల ముగిసిన ఎన్నికలు సర్కస్ ఫీట్లకేమాత్రం తీసిపోని విధంగా ముగిశాయి. ఎన్నికలంటే అది జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కానీ పాకిస్తాన్లో ఎన్నికలు జరిగిన తీరు ప్రపంచంలో మరే దేశంలో కూడా జరగవంటే అతిశయోక్తి కాదు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మరణించటంతో ఒక స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. సాధారణ మెజారిటీ కోసం రాజకీయ పార్టీకి 133 సీట్లు కావాలి. అలా కాకుండా మొత్తంగా చూస్తే, అంటే మహిళలు మైనారిటీలకు రిజర్వ్ చేసిన స్థానాలు లెక్కగడితే 336 సీట్లలో సాధారణ మెజారిటీని సాధించటానికి 169 సీట్లు అవసరమవుతుంది. ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పోటీపడ్డాయి. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్, బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్. అయితే పీటీఐ అభ్యర్థులను ఆ పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్ వాడేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ మద్దతుగల స్వతంత్ర అభ్యర్థులు 93 స్థానాల్లో విజయం సాధించగా, నవాజ్ షరీఫ్ పార్టీకి 75 స్థానాలు, భుట్టో పార్టీకి 54 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి. పీఎంఎల్ఎన్ కేవలం 75 స్థానాలకే పరిమితమైంది. 8 ఫిబ్రవరిన జరిగిన ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 12,85,85,760 మంది ఉండగా, అక్కడ కేవలం 5,12,31,602 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. సుమారు 48% మాత్రమే అక్కడ ఓటింగ్ నమోదైంది. అయితే ప్రజాభిప్రాయం ఒకవైపు ఉంటే, మరోవైపు షరీఫ్ ఫ్యామిలీ గద్దెనెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. భుట్టోలతో కలిసి మరోసారి షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్లో రాబోతోంది. అందుకు సైన్యం దగ్గరుండి వాచ్ డాగ్ అవతారమెత్తబోతోంది. అయితే దీనిపై పాకిస్తాన్ ప్రజలు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి. పాకిస్తాన్ 3 ఏళ్ల ఆధారంగా సాగుతుందని ఎవ్వరైనా చెప్తారు. 1 అల్లా, 2 ఆర్మీ, 3 అమెరికా. ఈసారి ఎన్నికల్లో అల్లా ఇమ్రాన్ ఖాన్ పక్షం వహిస్తున్నాడని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటే, ఇక నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో పార్టీలు మాత్రం ఆర్మీ మద్దతుతో ఎన్నికలు గెలవాలని భావించాయి. ఇన్నాళ్లు పాకిస్తాన్లో సైన్యం ఏది చేస్తే అది జరిగేది. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. తాజాగా మరోసారి ఆ విషయం రుజువైంది. ఇమ్రాన్ ఖాన్ను అధికారంలోకి రానివ్వకుండా చేయాలని భావించిన పాకిస్తాన్ సైన్యానికి అక్కడి ప్రజలు కర్రుగాల్చి వాతబెట్టారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత ప్రకటించినప్పటికీ పరిస్థితులు మరోలా వారికి కలిసొచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థుల్ని స్వతంత్రులుగా గెలిచేలా ప్రజలు సహకరించారు. పాకిస్తాన్ ఓటర్లు ఎట్టకేలకు శక్తివంతమైన సైన్యానికి మరోసారి చెంపదెబ్బ కొట్టారు. పాకిస్తాన్ అధ్వాన్నమైన ప్రమాణాల కారణంగా దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. అంతర్జాతీయ సమాజం సైతం ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఇదే సమయం అంటూ పీటీఐ చేసిన ఎన్నికల ప్రచారం ప్రజల్లో ఆలోచన రేకెత్తించింది. ఆర్మీ ప్రజల ఎంపికను గౌరవించడం నేర్చుకోవాలన్న సంకేతాలను ఇచ్చింది. ఇప్పుడు ప్రజల నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఆర్మీ ఏదైనా చేస్తే అది ఆ దేశానికే ప్రమాదకర పరిణామాలను తెచ్చిపెడుతుంది. ఎన్నికల ఫలితాల తరువాత ఇమ్రాన్ ఖాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నికల్లో గెలిచినందుకు, అణచివేతపై విజయం సాధించినందుకు పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు. పాకిస్తాన్లో రాజకీయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఇండియాకు ఒక అద్భుత అవకాశంలా పాకిస్తాన్ రాజకీయం మార్పు చెందుతోంది. పాకిస్తాన్లో వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే అవకాశముంది. కానీ ఇమ్రాన్ ఖాన్ను ఆర్మీ పూర్తిగా తొక్కిపెట్టడంతో పాకిస్తాన్లో అగ్గి రాజుకుంటోంది. పాకిస్తాన్లో ప్రజలు ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా నిలుస్తూ అక్కడ ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. అయితే సైన్యం మాత్రం నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తంగా చెప్పాల్సిందేంటంటే, పాకిస్తాన్ ఇప్పుడు ఒక సంక్లిష్ట పరిస్థితిలోకి నెట్టబడుతోంది. గందరగోళంలోకి చేరుకుంది. ఇమ్రాన్ ఖాన్కు మద్దతు చెప్తూ
స్థానికంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతోంటే ఆర్మీకి వారిని సర్దుబాటు చేయటం కష్టంగా మారుతోంది. అదే సమయంలో ఆర్మీ చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు, ప్రజలను రోడ్ల మీదికి రాకుండా అడ్డుకుంటోంది. వాస్తవానికి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ ఆర్మీ కీలుబొమ్మ ప్రజాప్రతినిధులతో అక్కడ ఇమ్రాన్ ఖాన్ సర్కార్ను కూలదోసింది. ఇందులో అమెరికా ప్రమేయమేంటో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు. ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించాలని చేసిన కుట్రలు సఫలమయ్యాయి. అయితే ఆ తర్వాత ప్రజా తిరుగుబాటుతో ఆర్మీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇమ్రాన్ ఖాన్ బయట ఉంటే తమ అస్తిత్వానికి ప్రమాదమని ఆర్మీ భావించింది. ఆ తర్వాత అనేక సెక్షన్లతో ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపారు. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటికి రాకుండా కేసు మీద కేసు పెడుతూ ఆయనను కట్టడి చేస్తోంది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే స్వతంత్రంగా బరిలోకి దిగిన ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులు నవాజ్ షరీఫ్, భుట్టో పార్టీల కంటే ఎక్కువ స్థానాల్లో గెలవటం ఆషామాషి ఏం కాదు. 110కి పైగా స్థానాలు గెలుచుకుని ఇమ్రాన్ ఖాన్ పార్టీ సత్తా చాటింది. ఓవైపు నవాజ్ షరీఫ్ గాని, మరోవైపు భుట్టో తనయుడు బిలావల్ గాని అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేకపోయారు. దీంతో పాకిస్తాన్ రక్తసిక్తమవుతోంది. అక్కడ ఉన్న తాజా పరిణామాలతో ఏం జరుగుతుందో అన్న గందరగోళం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో తమకు ప్రత్యేక దేశం కావాలని చాన్నాళ్లుగా వివిధ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్ నుంచి భారత్పై ఉసిగొల్పుతూ పాకిస్తాన్ ఆర్మీ పబ్బం గడుపుతోంది. భారతదేశంపై అక్కడి నుంచి యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఇలాంటి తరుణంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్ ప్రాంత ప్రజలు సైన్యంతో ఢీకొట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్లో ఉన్న షరీఫ్ వర్గం, భుట్టో వర్గానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలున్నారు. ఇమ్రాన్ ఖాన్కు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు వారందరూ కూడా ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా బాసటగా నిలిచేందుకు వెనకాడటం లేదు. సైన్యాన్ని ఎదురించి నిలబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలకు పట్టంగట్టేలాంటి ప్రభుత్వం రావాలని భారత ప్రభుత్వం కోరుకోవటం సహజం. అక్కడ ప్రజలకు సంఘీభావం ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇలా ప్రకటించటం ద్వారా పాకిస్తాన్లోని వెనకబడిన ప్రాంత ప్రజలకు తమ ఆకాంక్షలకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలకు ఊపిరిలూదినట్టవుతుంది. ఎలాగంటే పాకిస్తాన్ గతంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్గా విడిపోవడానికి కారణం కూడా ఇలాంటి దురహంకారమే. ఇకపై నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రజలు సైతం నార్త్ పాకిస్తాన్గా తాము విడిపోవాలని కోరుకునే అవకాశమూ లేకపోలేదు. అక్కడి ప్రజలు సైన్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కులు కాలరాస్తున్నారని భగ్గుమంటున్నారు. ఎన్నో విభేదాలతో వారు పాకిస్తాన్ సర్కార్తో కలిసి ఉంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ రెండు ముక్కలైతే అది కేవలం ఇండియాకే కాదు, ప్రపంచానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రెండు ముక్కలైతే అది మెజారిటీ ప్రజల ఆకాంక్ష కూడా నెరవేరినట్టుగా భావించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇండియా వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఉండదు. అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న ప్రజాస్వామిక ఆందోళనకు మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపించారు. దేశానికి ఒక దిశానిర్దేశం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ పాకిస్తాన్లో జరుగుతున్న ఆందోళనపై సీరియస్గా ఆలోచించి దేశానికి, ప్రపంచానికి ఏది మేలు చేస్తుందో అది చేయాలి. అలా చేయటం ద్వారా ఇండియాకు ఎంతో మేలు చేసినట్టవుతుంది. ఈ ఎన్నికల్లో విజేత ఎవరన్నది త్వరలో తేలనుంది. కానీ ఓడిపోయింది మాత్రం ముమ్మాటికి ఆర్మీయే. పరిస్థితులు పాకిస్తాన్ సైన్యానికి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించటం లేదు. దేశంలో సైన్యం పట్టు తప్పుతోందని ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. సైన్యం తన ఇష్టానుసారం ఫలితాలను ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తే, ప్రజల మనోభావాలను విస్మరిస్తే నష్టపోక తప్పదని గత చరిత్రే స్పష్టం చేసింది. గతంలో పాకిస్తాన్ రెండు ముక్కలు కావడానికి సైన్యం అత్యుత్సాహమే కారణమన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు కూడా సైన్యం ఇలాగే చేస్తే వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత ఘోరంగా మారి సైన్యంపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి రావచ్చన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా సైన్యానికి నష్టాలు తప్పవని అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల పోకడలు సైన్యంతో పాటు పాకిస్తాన్లోని సాంప్రదాయ రాజకీయ పార్టీలకు పెద్ద దెబ్బ. పాకిస్తాన్కు నిజమైన ఆదేశం ఎప్పుడూ సైన్యం చేతిలోనే ఉందన్న విషయం జగమెరిగిన సత్యం.
కాలానుగుణంగా సైన్యం తన స్వలాభం కోసం రాజకీయ పావులను ఎంచుకుంటుంది. గత ఎన్నికల్లో అది ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా నిలిచింది. దీంతో తొలిసారి ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని పదవిలో కూర్చున్నాడు. అప్పుడు ఇమ్రాన్తో విభేదాలతో సైన్యం పదవిలోంచి ఆయనను దించేసింది. ఇమ్రాన్ వ్యతిరేక పార్టీలను ఒక్క వేదికపైకి తీసుకొచ్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇమ్రాన్ ఖాన్తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ విభేదించడంతో ఇమ్రాన్ ఎన్నికల్లో పోటీ చెయ్యని విధంగా పరిస్థితులొచ్చేశాయి. కానీ ఆర్మీ ఒకటి తెలిస్తే ప్రజలు మరోలా ఆలోచించారు. ఎన్నికల ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. ఎన్నికల ఫలితాలను ఎలా చూసినా అవి అటు సైన్యంతో పాటు రాజకీయ పార్టీలకు గొడ్డలిపెట్టు, తీరని అవమానం. ప్రధానమంత్రి పదవికి గట్టి పోటీదారుగా భావించిన నవాజ్ షరీఫ్ ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఓడిపోవటం, మరో స్థానం నుంచి గెలుపుపై అనుమానాలు లేవనెత్తటం ఆయన ప్రస్తుత పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఇమ్రాన్ ఖాన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు పాక్ మిలిటరీ యంత్రాంగం అన్ని విధాలా ప్రయత్నించింది. ఆయనను అనేక కేసుల్లో ఇరికించింది. చాలా కేసుల్లో విచారణ తంతు ముగిసేలా చేసి శిక్షలు కూడా వేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిని చేశారు. ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్ జప్తు చేశారు. దీంతో పీటీఐ ఎన్నికల అధికారిక అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇమ్రాన్ పార్టీకి చెందిన పెద్ద నేతలంతా పుట్టుకొకలు చెట్టుకొకలు అన్నట్టు చీలిపోయారు. కొందరిని సైన్యం కేసులతో బెదిరించి రాజకీయాలకు దూరం చేసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పీటీఐ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలవటం సైన్యానికి, ఇతర పార్టీలకు పెద్ద దెబ్బ. ఇది ఇమ్రాన్ ఖాన్కు నైతిక విజయం మాత్రమే కాదు, ఇది పాక్ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలకొచ్చు. సైన్యం రాజకీయ జోక్యం, సాంప్రదాయ రాజకీయ పార్టీల వైఖరితో పాకిస్తాన్ ప్రజలు నిరాశకు గురయ్యారని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ ఓటర్లపై భారత్లో జరుగుతున్న ఎన్నికల ప్రభావం కూడా ఉందని చెప్పాలి. వారసత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారన్న భావన తాజా ఎన్నికల్లో తేటతెల్లమైంది. పాకిస్తాన్ అనేక రంగాల్లో అల్లాడుతోంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. సామాజిక, ప్రాంతీయ ఐక్యత అంతంత మాత్రంగానే ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ డిమాండ్లను పట్టించుకోవటం మానేసింది. దీంతో తాను పెంచిన తాలిబన్లు పాకిస్తాన్ పెత్తనాన్నే సహించని పరిస్థితులు వచ్చేశాయి. ప్రాంతీయ ఒంటరితనం పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఇరాన్ కూడా వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తోంది. పాకిస్తాన్లో సైన్యం, రక్షణలోని రాజకీయ వ్యవస్థ పనితీరుపై ప్రజల్లో భ్రమలు ఒక్కొక్కటిగా తొలుగుతున్నాయి. ఇది తాజా ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది. సైన్యానికి, సాంప్రదాయ రాజకీయ పార్టీలకు వారు గట్టి హెచ్చరిక చేశారు. దేశ ప్రజలు ఇకపై సైన్యం కుయుక్తులను సహించే పరిస్థితిలో లేరు.